చూడండి, ఇల్లు అయితే పర్వతాల మీద కట్టేస్తున్నారనమాట. రాయికోట మీద వాళ్ళైతే ఇల్లు కట్టేస్తున్నారు. చిన్న ప్లేస్ వాళ్ళు చదువుని చేసి ఇల్లు కడతారనమాట. అప్పటి నుంచి పూర్వీకుల నుంచి ఆ ఊరు ఉంది. చూడండి, మొత్తం ఇల్లన్నీ రాయికోట వేసి ఇల్లు అయితే కట్టేస్తున్నారు. చూడండి, ఈ తమ్ముడైతే బాగా చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ రాయి ఉందా, ఆ రాయి ఇల్లు కట్టడానికి రాయి కోట వేసి చూసారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చేయకుండా చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఇబ్బందికరమైన ప్రదేశం అన్నమాట. ఎటు వెళ్ళిపోవాలన్నా, ఒక హాస్పిటల్ వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరికి బాగా తీసుకెళ్ళాలన్నా చాలా కష్టం అన్నమాట. ఇక్కడైతే రోడ్డు సదుపాయం అనేది లేదు అసలు. కరెంట్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టడానికైనా వాళ్ళే కష్టపడాలి, వాళ్ళే మొయ్యాలి, వాళ్ళే అన్నీ చెయ్యాలన్నమాట. ఆ ఇసుక అయినా, లేకపోతే సిమెంట్ అయినా, ఏదైనా సరే, ఇక రాయి అయినా తీసుకుని రావడానికైనా వాళ్ళు ఒక 10 కిలోమీటర్ల నుంచి వీళ్ళు మోసుకుంటూ రావాలి రోడ్డు దగ్గర నుంచి. చూడండి, ఈ ఇల్లు అయితే చాలా చక్కగా ఇల్లు కట్టిస్తున్నారు. చూడండి, చూసారా. ఓకే, బాయ్.